హాయ్ అండి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా చపాతీ పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆలు బాయిల్ చేసిన ఆలు గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరోటా చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి. గ్రేట్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు, కారం, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు వేసి బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని దాన్ని ఒక బాల్ లాగా చేసుకొని చపాతీ పిండిని కొంచెం తిప్పుకొని అందులో ఈ బాల్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా తిక్కాలి. రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇలా చేసిన తర్వాత పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎమ్మీ పరోటాస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.